పెదవేగి మండలం కూచింపూడి గ్రామంలో ఆదివారం గ్రామదేవత గంగానమ్మ తల్లి అమ్మవారికి మహిళలు పెద్ద సంఖ్యలో ఆషాఢం సారె సమర్పించారు. మేళ తాళాలతో గ్రామంలో గల ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుంచే ప్రదర్శనగా బయలుదేరి గ్రామంలోని వెలగలమ్మ చెరువు వద్ద వేంచేస్తున్న గంగానమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి చేరుకుని పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, సారెను అమ్మవారికి బహుకరించారు. ముందుగా అమ్మవారిని ప్రత్యేక అలంకరణ గావించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆలయం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నువ్వు లేని జగమే లేదు గంగమ్మ, నీ చలువ లేకుంటే మా బ్రతుకు లేదు గంగమ్మ, నీ కన్నా మాకింక దిక్కెవరు లేరు గంగమ్మ, నిన్ను నమ్ముకుంటే భయం ఇంకా లేదు గంగమ్మ, నీ కరుణ మా పైన కురిపించవమ్మా, మా కష్టకాలలో తోడుండవమ్మా. అమ్మమ్మ మాయమ్మ అమ్మ గంగమ్మ, గంగమ్మ ఆదిశక్తి అమ్మ వారునివమ్మ గంగమ్మ, లోకాల శంకరుని కన్న బిడ్డవే గంగమ్మ, శోకాలు బాపేటి కల్పవల్లివే గంగమ్మ. ఏటేట తప్పక నిన్ను గొలిచేమే గంగమ్మ, ఎన్నెన్నో పూజలు నీకు జరిపేమే గంగమ్మ, ఆట పోతుల తెచ్చి బలి ఇస్తామే గంగమ్మ, కళ్ళు శాఖలు తప్పకుండా పెడతామే గంగమ్మ, బోనాల పండుగ నీకు జరిపేమే, నీదివేనే మాకు అందించవమ్మా. అమ్మమ్మ మాయమ్మ అమ్మ గంగమ్మ, గంగమ్మ ఆదిశక్తి అమ్మ వారునివమ్మ గంగమ్మ, లోకాల శంకరుని కన్న బిడ్డవే గంగమ్మ, శోకాలు బాపేటి కల్పవల్లివే గంగమ్మ. లోకాల శంకర్ కూచింపూడి గ్రామంలో ఉన్నటువంటి గంగానమ్మ వారి సారె సందర్భంగా అందరం గ్రామ ప్రజలందరూ ఇక్కడికి వచ్చి అమ్మవారికి చీరలు, సారెలు సమర్పించడానికి వచ్చి ఉన్నారు. అందరికీ కూడా ఈ గ్రామంలో పాడి పంటలు సుభిక్షంగా ఉండి అందరినీ, రైతులందరినీ ఆదుకోవాలని అమ్మవారిని కోరుకుంటున్నాం. మరి ఈ రోజు గ్రామ దేవతకి గంగానమ్మ సారి అనే ఈ రోజు నుంచి ప్రతి సంవత్సరం కూడా మరి ఈ రకంగానే భారీ ఎత్తున తీసుకురావడం జరుగుతుంది. మరి ఇక్కడ ఎక్కడ కూడా జరిగినటువంటి జాతర ఇక్కడ జరుగుతుంది. అలాగే మరి ఈ ప్రతి సంవత్సరం అలాగే ఇంత భారీ ఎత్తున జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు.